చాలా బాగా జరిగింది. స్క్రీన్ షేరింగ్ ఎవరెవరితో ఉందండి? ప్రభాస్ గారితో? నేను అవన్నీ రివీల్ చేయకూడదు. అది సరే, ప్రభాస్ ఎలా ఉంటారు సెట్? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ హీస్ సీన్స్ అండ్ తన ఎంట్రీ అంతా ఇంకా గూస్ బంప్సే చెప్పొచ్చు. ఓకే, సినిమాలో సెట్స్ లో అండ్ తన అంటే ఫీస్ట్ ఉంటుందంట కదా, ఎవ్రీడే ఫుడ్ కానీ అవన్నీ. అంటే నా కాంబినేషన్ లేదు. లేదా? నా కాంబినేషన్ రివీల్ చేశారు. బట్ ఫుడ్ చేసి పంపించాం, కాంబినేషన్ ఉండలేదు కానీ తన కోసం ఒక రోజు ఫుడ్ చేసి పంపించాం. ఓకే, ఏమైనా సీన్స్ కానీ ఏమైనా కష్టంగా మెమొరబుల్ మూమెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయండి కన్నప్పవి? సెట్స్లో అలా ఏం లేదండి. న్యూజిలాండ్ ట్రిప్ వచ్చి ఒక మెమరబుల్ మూమెంట్. ఓకే, అది ఎక్సలెంట్. అసలు సినిక్ బ్యూటీ వచ్చేసి నన్ను అడిగితే వరల్డ్లో ది బెస్ట్ సినిక్ బ్యూటీ అని చెప్తాను నేను. బికాజ్ నేను తిరిగి నన్ను డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినాను కానీ బట్ ఇంత బ్యూటీ నేను చూడలేదు. ఎస్పెషల్లీ సౌత్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అండ్ యాక్చువల్గా కన్నప్ప టీజర్ వాటిల్లో చూసి అదంతా ఏదో గ్రీన్ మ్యాట్ చేశారు, అట్లా కావాలని గ్రీనరీ యాడ్ చేశారు అనుకుంటున్నారు కానీ అక్కడ నార్మల్ గానే అంత బాగుంటది. మీతో అన్ని షేర్ చేసేస్తారు అన్ని అన్నారు కదా, మీరు చెప్పండి ఎలా ఉంటుంది తన క్యారెక్టర్? అంటే ఇంతకు ముందు తను చేసినవి చాలా చూసాం, మాకు ఐడియా ఉంటుంది కదా, మీరు ఏం చెప్తారు? ఇందులో టు బి ఫ్రాంక్, మోహన్ బాబు గారు పర్సనల్ గా బాలాజీ నువ్వు చెయ్యి అని చెప్పారు కాబట్టి చేస్తున్నారు. సో క్యారెక్టర్ నిడివి ఎంత అని మనం స్పెసిఫిక్ గా అంటే ఐ ఆల్సో డోంట్ నో, బికాస్ త్రూ అవుట్ ఉంటారు మోహన్ బాబు గారితో, త్రూ అవుట్ ఉంటారు. ఆయన అడిగారు కాబట్టి చేస్తారు. అది ఎంత స్ట్రాంగ్ అనేది ఐ కాంట్ రివీల్ రైట్ నౌ. అంతే. అండ్ బట్ న్యూజిలాండ్ అండ్ కన్నప్ప మనం ఆల్రెడీ టీజర్స్ ఇవన్నీ చూసాం కదా, టీజర్స్ శివుడి మీద సాంగ్ చాలా హిట్ అయింది, వాళ్ళ డ్యూయట్ చాలా హిట్ అయింది. రీసెంట్గా మోహన్ బాబు గారిది సాంగ్ రిలీజ్ అయింది, అది చాలా హిట్ అయింది. సో నాకైతే జస్ట్ ఒక ఆడియన్గా చెప్పాలంటే, ఒక ప్రేక్షకురాలిగా ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. యా,